నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా. పార్లమెంట్తో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. అనకాపల్లి పార్లమెంట్ మినహా రాష్ట్రంలోని అన్ని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ. 81 అసెంబ్లీ, 18 పార్లమెంట్ స్థానాల్లో మార్పులు చేశామన్న సీఎం జగన్. ఈ నెల 18 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను చేశాం. 138 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున. తెలుగుగడ్డపై కేంద్రంలోని బీజేపీ ఒక్క ఇటుకను కూడా కదపలేదు. స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ షర్మిలలు వెల్లడి. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది, కోడ్ కూసింది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ జరగనుంది. పార్లమెంటుతో పాటు 4 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. 4వ విడతలో ఏపీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18 నోటిఫికేషన్, 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. Across the world, we are committed to give the nation a truly festive democratic environment. Friends, the term of 17th Lok Sabha is due to expire on 16th June 24. The term of legislative assemblies of Andhra Pradesh, Odisha, Arunachal, Sikkim are also due to expire in June 24. Jammu Kashmir Assembly में भी चुनाव ड्यू हैं. We in the Commission understand with all humility at our command, that every election is a new test and failure is not an option. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో ఒక్కసారిగా ఎలక్షన్ హీట్ పెరిగింది. అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సంసిద్ధమయ్యారు. 2 నెలల పాటు ప్రచార హోరుతో రాష్ట్రం దద్దరిల్లిపోనుంది. వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. అనకాపల్లి పార్లమెంట్ మినహా మిగతా 24 లోక్సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి జగన్ నివాళి అర్పించిన అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల ఎంపిక తుది జాబితాను విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు 2 గంటల ముందే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, అనకాపల్లి పార్లమెంట్ మినహా మిగిలిన 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో లోక్సభ అభ్యర్థులను నందిగం సురేష్, అసెంబ్లీ అభ్యర్థులను మంత్రి ధర్మాన ప్రసాదరావులు ప్రకటించారు. తొలుత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వైసీపీ అభ్యర్థుల కేటాయింపుల్లో సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపామని సీఎం జగన్ చెప్పారు. 81 ఎమ్మెల్యే స్థానాల్లో 19 ఎంపీ స్థానాల్లో మార్పులు చేశామన్నారు. 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఖచ్చితంగా అమలయ్యేలా చట్టం చేసిన ఘనత తమకు దక్కుతుందన్నారు. దేవుడి దయతో మళ్లీ తామే ప్రభుత్వంలోకి వస్తామని, మరింతగా వెనుకబడిన వర్గాలకు మేలు చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపుగా 81 స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది. 18 ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది. అంటే దాదాపుగా 99 స్థానాలంటే దాదాపుగా దగ్గర 50% స్థానాలలో మార్పులు కూడా చేశారు. ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే. ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. కానీ మార్పు కాబడిన వాళ్ళందరికీ కూడా, ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఔచితమైన స్థానం ఖచ్చితంగా ఇస్తూ ఏదో ఒక రూపకంలో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను. ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడంతో సీట్లు దక్కించుకున్న వారంతా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
పలు చోట్ల బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ నెల 18 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. కలెక్టరేట్ ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 138 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఎటువంటి సమస్యాత్మక కేంద్రాలు లేవని, ప్రతి కేంద్రంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. హాల్ టికెట్ ఆధారంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. లీక్లను నిరోధించేందుకు అక్రమాలను ట్రాక్ చేయడానికి ప్రశ్నాపత్రాలపై ప్రత్యేక QR కోడ్ ఉంటుందన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారిని చంద్రకళ పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మార్నింగ్ ముందు రోజు ఎగ్జామ్ రోజు 7:30కి క్వశ్చన్ పేపర్స్ అక్కడి నుంచి బయలుదేరి సెంటర్లకి వెళ్ళడం జరుగుతుంది. ఈసారి ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా QR కోడ్ జమ చేయడం జరిగింది. దానివల్ల ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా, ఏదైనా లీక్ అయినా ఎక్కడైనా సో ఏ సెంటర్ నుంచి ఆ పొరపాటు జరిగింది కూడా తెలుసుకోవడం సులభం అవుతుంది. అలాగే మనకి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసే క్రమంలో 144 సెక్షన్ కూడా మనకి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి డిహైడ్రేషన్ సమస్యలు రాకుండా, అలాగే పిల్లలకి ఏదైనా అంటే సన్ స్ట్రోక్ లాంటి ఇష్యూస్ ప్రివెంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు తీసుకోవడంతో పాటు ప్రతి చోట కూడా మనకి స్కూల్స్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి గవర్నమెంట్ స్కూల్స్కి ANM ద్వారా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందజేయడం జరుగుతూ ఉంది. 3012 మంది ప్రైవేట్గా పేరు అవుతున్నారు. రిమైనింగ్ 28,367 వచ్చేసి రెగ్యులర్ స్టూడెంట్స్ పేరు అవుతున్నారు. మనకి సుమారు 138 సెంటర్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ప్రతి సెంటర్కి చీఫ్ సూపరింటెండెంట్ కావచ్చు, అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అలాగే 1258 ఇన్విజిలేటర్స్ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ స్కూల్ సొసైటీ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా సుమారుగా మన జిల్లాలో 2201 మంది విద్యార్థులకి మనకు ఈ నెల 18 నుంచి 27 మధ్య అది మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంటుంది. 2:30 నుంచి 5:30 మధ్య ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో వీళ్ళకి సుమారుగా 11 సెంటర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మనకి 5 సెంటర్లు 10th క్లాస్ ఓపెన్ స్కూల్ రాసే ఎగ్జామ్స్ రాసే పిల్లలకి, అలాగే ఒక 6 సెంటర్లు వచ్చేసేసి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ కింద రాసే వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. తెలుగు గడ్డపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క ఇటుకను కూడా కదపలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ షర్మిలలు అన్నారు. స్టీల్ ప్లాంట్ను 1 ఇంచ్ కూడా కదపనీయబోమని హెచ్చరించారు. తెలుగు గడ్డపై ఢిల్లీ సుల్తాన్ల పెత్తనాన్ని సాగనీయబోమన్నారు. ఎవరైనా వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి పోరాడతామని కేంద్రానికి హెచ్చరిక చేశారు. ఆంధ్రలో హక్కుగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తుంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదన్నారు. వైఎస్ఆర్ వారసులుగా చెప్పుకోవడం కాదని చేతుల్లో చూపించాలని పరోక్షంగా జగన్పై విరుచుకుపడ్డారు. ఉక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ తృష్ట మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సాధన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు డిక్లరేషన్ ప్రకటించారు. 1100 రోజుల ఉద్యమంలో సీఎం జగన్ ఒక్కరోజు కూడా మద్దతు తెలపలేదన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమను కాపాడటం కాంగ్రెస్ విధానమని చెప్పారు. ఈ డిక్లరేషన్ సభకు గాజువాక నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు తరలి వెళ్లారు. కాంగ్రెస్ నేత చెల్లుబోయిన నాయుడు ఆధ్వర్యంలో ఆటోలు, కార్లు, మోటార్ సైకిళ్లపై సభా ప్రాంగణానికి తరలి వెళ్లారు. రాష్ట్రాలుగా విడిపోయినాం. ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కానీ మన హక్కుల కోసం మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరం అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును 1 ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఆనాడు కురుక్షేత్రం జరిగేటప్పుడు కౌరవులు, పాండవులు వేరు వేరు, వాళ్ళ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు పోరాటం వేరు. కానీ వాళ్ళ మీదికి ఎవరైనా దండెత్తుతే వాళ్ళు 105 అయి అందరూ కలిసికట్టుగా నిలబడి వాళ్ళ ప్రాంత ప్రజల్ని, వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి కొట్లాడేవాళ్ళు. ఇవాళ కూడా మిత్రులారా, చాలామందికి అనుమానాలు ఉండొచ్చు, అపోహలు ఉండొచ్చు. వైఎస్ఆర్ వారసులు ఎవరు అని
నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేటోళ్ళే వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశితంగా గమనిస్తున్నా. ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు, కానీ ప్రశ్నించే గొంతులు ఎవరు ఈ ప్రాంతంలో లేరు. విశాఖ జిల్లా రాజుల తాళవలసలోని తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీలో ఈ నెల 30న విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. 10th తర్వాత విద్యార్థులు ఏ గ్రూప్ తీసుకోవాలి, జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో సీటు సంపాదించాలంటే ఎలాంటి ప్రణాళిక ఉండాలి అనే తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు భయాన్ని వీడి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాయాలని తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీ రెసిడెంట్ డైరెక్టర్ కేఎన్వివి సత్యనారాయణ పలు సూచనలు చేశారు. ఈ నెల 30న జరిగే అవగాహన సదస్సును విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలంటున్న కేఎన్వివి సత్యనారాయణతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. మనం ఇప్పుడు రాజుల తాళవలసలోని తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీలో ఉన్నాం. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులు చాలా భయంతో ఉంటారు. వారికి ఇచ్చే సలహాలు, సూచనల కోసం ఒకసారి తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ కేఎన్వి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు చాలా భయం ఉంటుంది. దాన్ని ఎలా అధిగమించాలి, అది మీరు ఇచ్చే సలహాలు? అందరికీ నమస్కారం అండి. ముందుగా 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులకి మీ స్కూల్స్లో మీ టీచర్స్ ఆల్రెడీ ఇవ్వాల్సిన సలహాలన్నీ ఇచ్చిండుంటారు. నేను ఒక 2 పాయింట్స్ మాత్రం చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. ఒకటి, ఏ స్టూడెంట్ అయినా ఇప్పటి వరకు ఏవైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో, ఏ క్వశ్చన్స్ అయితే మీరు బాగా చదివి ఉన్నారో అవే క్వశ్చన్స్ మళ్ళీ చదవండి. అంతే తప్ప కొత్త క్వశ్చన్స్ కానీ, ఏదో మీరు చదువుతూ ఉన్నప్పుడు కొత్తగా ఒక పాయింట్ పుస్తకంలో కనిపించింది కదా అని చెప్పి ఆందోళన చెంది ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మళ్ళీ బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. అలా చేయడం మూలాన మీకు జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఆ పాయింట్స్ ద్వారా మీరు ఆందోళన చెంది ఇంకా పుస్తకాలు చదవడం మూలాన టైము సరిపోదు, మీ ప్రిపరేషన్కి టైం సరిపోదు, కాబట్టి మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రెండో పాయింట్, మీరు మీ స్కూల్ ప్రాంగణంలో కాకుండా వేరే స్కూల్ ప్రాంగణంలో ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి అక్కడ మీరు ఊహించినట్టుగా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటే ఉండొచ్చు. అలాగే నిర్వహణ లోపాలు కూడా ఏమైనా ఉండొచ్చు. ఆ నిర్వహణ లోపాలు మూలాన కానివ్వండి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం మూలాన కానివ్వండి, స్టూడెంట్స్ ఎటువంటి అసహనానికి దయచేసి లోను కాకండి. కొన్ని స్కూల్స్లో మీరు కూర్చుని రాయడానికి ఒకవేళ చైర్స్ కూడా లేకపోయినా, బెంచెస్ లేకపోయినా మీరు ఆందోళన చెందకుండా వారు ఏ ఫెసిలిటీ అయితే మీకు ప్రొవైడ్ చేశారో ఆ ఫెసిలిటీనే యూజ్ చేసుకుని, అంటే ఫ్లోర్ మీదే కూర్చుని ఎగ్జామ్ రాయవలసి వచ్చినా కానీ అసహనానికి లోను కాకుండా ఫ్లోర్ మీద కూర్చుని కంఫర్ట్గా ప్యాడ్ మీద క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్ పెట్టుకుని ఎగ్జామ్ రాయొచ్చు. 15-16 సంవత్సరాల వయసులో ఉన్న విద్యార్థులందరూ అలా కూర్చుని రాయడం కష్టమైన పని ఏమీ కాదు. మీరు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన విషయాల్ని మీరు జాగ్రత్తగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు పూర్తవుతున్నాయి. 30వ తేదీన ఇదే క్యాంపస్లో ఒక అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఏంటి? అవునండి, తిరుమల విద్యా సంస్థలు తిరుమల ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ప్రతిష్టాత్మకంగా అవగాహన సదస్సు అనేది నిర్వహించబడుతుంది. సాధారణంగా 10వ తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే మేము ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉంటాము. ఈ స్కూల్ లెవెల్లో కానివ్వండి లేదా ఇంటర్మీడియట్లో జాయిన్ కాబోయే విద్యార్థులకు కానివ్వండి, వారికి రకరకాల సందేహాలు ఉంటాయి. ఉదాహరణకి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకున్న స్టూడెంట్స్కి లేదా పేరెంట్స్కి ఉండే సందేహాలు ఏంటి అంటే ఐఐటి మరియు నీట్ ఫౌండేషన్ కోర్సెస్ కంపల్సరీగా ప్రతి విద్యార్థికి ఉండాలా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ అయినా అంటే ఎటువంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్కైనా ఐఐటి ఫౌండేషన్ ఇవ్వడం సజెస్టబుల్లా కాదా, అలాగే నీట్ ఫౌండేషన్ ఇవ్వడం సజెస్టబుల్లా కాదా, అలాగే 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఐఐటి జేఈఈ మరియు నీట్ ప్రవేశ పరీక్షలపై కూలంకషంగా అవగాహన కల్పించడం అనేది ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకి సాధారణంగా ఉండే సందేహాలు, చాలామంది తల్లిదండ్రులకు కూడా ఉండే సందేహాలు ఏంటి అంటే ఐఐటి జేఈ మెయిన్స్ అంటున్నారు, అడ్వాన్స్డ్ అంటున్నారు. ఆ మెయిన్స్కి అడ్వాన్స్డ్కి ఉండే డిఫరెన్స్ ఏంటి? ఏదో కొంతమంది పిల్లలు 90% వచ్చిందంటారు, 99% వచ్చిందంటారు. ఆ పర్సెంటైల్ విధానం ఏంటి? అలాగే ఏ పరీక్షలో మంచి ర్యాంకులు తెచ్చుకుంటే ఎటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నీట్ పరీక్షలకై సన్నద్ధం అవడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి కాలేజెస్ని ఎంపిక చేసుకోవాలి అనే దాని మీద పూర్తిగా మా చైర్మన్ తిరుమలరావు గారితో పాటు మేము కూడా ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఆ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు వారి సందేహాలను పూర్తిగా నివృత్తి చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఇది ఈ నెల 30వ తేదీన రాజుల తాళవలసలోని తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీలో పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. దీన్ని విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సద్వినియోగం చేసుకోవాలని తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ కేఎన్వి సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో చిట్టుబాబు ఎస్డివి విశాఖ నుంచి. గాజువాక కోర్ట్ కాంప్లెక్స్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ అదాలత్ ను 13వ అదనపు సెషన్స్ జడ్జ్ జి షణ్ముఖరావు ప్రారంభించారు. పరిష్కారం కాకుండా ఉన్న కేసులు లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చునని తెలిపారు. రాజీ అంటే ఓడిపోయినట్లు కాదని, ఒకసారి రాజీ పడ్డ కేసుల్లో ఏ కోర్టుకు వెళ్లినా అవి చెల్లవని స్పష్టం చేశారు. అనంతరం కోర్టు ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వహించిన శిబిరంలో పలువురు వైద్యులు వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ మెంబర్ సీతామహాలక్ష్మి, సోషల్ వర్కర్ వినోద్ బాల తదితరులు పాల్గొన్నారు. ఈ కోర్టులోపై మీ సమస్యలు పూర్తి పరిష్కారం లభిస్తుంది. అదే సాక్షులను విచారించి ఒకవైపుగా దాన్ని నిర్ణయిస్తే ఓడిపోయిన వారు మళ్ళీ పైకోర్టుకు వెళ్తారు, అక్కడ ఓడిపోయిన వారు మళ్ళీ పైకోర్టుకు వెళ్తారు. ఇలాగా సంవత్సరాలు టైం పడుతూ ఉంటుంది. అవన్నీ సమస్యలు కూడా మనం అధిగమించాలంటే ముఖ్యంగా అన్ని సివిల్ రాజీ పడత కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో, రాజీ పడత కేసుల్లో కూడా ముందుగా ఒకసారి రాజీ ప్రయత్నం చూడండి. ఎదుటి మీకు సమస్య ఎటువంటి న్యాయ సంబంధమైన సమస్య వచ్చిందో ముఖ్యంగా ఆ ఎదుటి వారిని పిలిపించి మీకు నచ్చినటువంటి పెద్దల్లో సమక్షంలో కానీ, మీకు కొంత కుటుంబ పెద్దల్లో కానీ, ఎవరో మీకు తెలిసినటువంటి పెద్దల మధ్య ఒకసారి కూర్చోబెట్టి ఏ విధమైన సమస్య వచ్చింది, దానికి పరిష్కారం ఏ విధంగా మనం వెళ్ళాలని ఒకసారి ఆలోచించుకుంటే మనకి ఇన్ని సమస్యలు రావు. కాబట్టి న్యాయ సంబంధమైన సమస్యలు వచ్చేటప్పుడు కంపల్సరీగా మీరు కోర్టు వరకు వస్తే మాత్రం ఒకసారి రాజీల గురించి ఆలోచించండి. రాజీ పడలేని సందర్భంలో కోర్టులు ఉన్నాయి, విచారిస్తారు, పోలీసులు వారు ఉన్నారు, విచారిస్తారు. రాజీ పడదక్కుల కోసంలో కూడా కనీసం మీరు ఒక్కసారి క్షమించే గుణాన్ని కలిగి ఉండి పెద్ద మనసుతో ఇరు వర్గాలు కూసుకొని రాజీ చేసుకుంటే ఇరు వర్గాల కుటుంబాల్లో కూడా సంతోషం నెలకొల్పవచ్చు. ఇక్కడ కేసులన్నీ పరిష్కరించుకునే విధంగా మనకి నేషనల్ లెవెల్లో ఈ మార్చి 16వ తారీఖున గాజువాక కోర్టులో ఇక్కడ ఈ లోక్ అదాలత్ ఈరోజు జరుగుతుంది. దాని కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన కక్షిదారులకు కానీ, ఇక్కడికి వచ్చిన ఈ కేసుల్లో ఉన్న వివిధ వ్యక్తులకి సౌలభ్యం కోసం వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎలాంటి హెల్త్ డౌట్లు ఉన్నా కూడా వాటిని పరిష్కరించడానికి ఈరోజు ఈ స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది.
ఈ మెడికల్ క్యాంప్ను అందరూ వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. వి సెల్యులాయిడ్ పతాకంపై విష్ణు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు హీరోలుగా నటించిన ఓం భీమ్ భుజ్ చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. ఈ చిత్రానికి హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. నగరంలో హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22 నుంచి చిత్రం విడుదల అవుతోందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని తెలిపారు. స్టార్ట్ చేయడం నాకు ఎప్పుడు ప్రతి సినిమాకి అలవాటు. సో అందుకే ఈసారి కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ మేము ప్రెస్ మీట్ ముగించుకొని నెక్స్ట్ గీతం కాలేజ్కి వెళ్తున్నాం చిన్న ఈవెంట్కి. సో ఈ వచ్చే వీక్ ఫ్రైడే 22nd సినిమా రిలీజ్. నా లాస్ట్ సినిమా అన్ని ఏరియాల కంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ కలెక్షన్ వచ్చింది, సామజవర్గం సినిమా. వెరీ హ్యాపీ. సో నాకు ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈ సినిమాకి ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా తప్పకుండా ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రోచేవారి సినిమా అప్పుడు నేను రాహుల్ దర్శి కలిసి చేసాం, మళ్ళీ ఈ సినిమా చేస్తాం. ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనర్ అండి. మీరు పిల్లలతో పెద్దలతో అందరితో చూడొచ్చు. వెరైటీ అండి. అదే మేము ముగ్గురు ఏంటంటే సైంటిస్టులు అనమాట, మోడర్న్ మాంత్రికులు లాంటి వాళ్ళం అనమాట. సో దాన్ని ఎంత కొత్తగా చూపిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మా డైరెక్టర్కి ఈ డ్రెస్సుల్లో దింపితే ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు కాబట్టి వీటిలో అయితే అట్రాక్ట్ అవుతారని చెప్పి ఇది వాడటం జరిగిందండి ఫిల్మ్కి. అది ఫిల్మ్కి హెల్ప్ అయింది, అది ఆడియన్స్ కూడా చాలా ఈజీగా రీచ్ అవ్వడానికి బాగా హెల్ప్ అయింది. హీరోయిన్ల కంటే కూడా మేము ముగ్గురమే హీరోయిన్లో ఎక్కువ ఉంటామండి. బట్ ఉంటారు హీరోయిన్లు కూడా ఉండాలి కాబట్టి యూత్కి సరిపడి ఒక 6 హీరోయిన్లు ఉన్నారు. పెద్ద పాత్రలు అని చెప్పను కానీ నేను మంచి పాత్రలు అందరూ. హుషారు కడుపు నొప్పి అయితే తలనొప్పి అండి ఆయనతో పనిచేయడం. గుప్త నిధులు అన్నది బేసికలీ మాలో మేము ఏదో జోకులు వేసుకుంటూ సినిమా సెట్లో సీన్ రిహర్స్ చేస్తున్నప్పుడు వచ్చిన డైలాగ్ అనమాట. అది ఆయనకి నచ్చి ఆయన పెట్టాడు. అది పొరపాటున నాకు అంటుకుంది. సో ఇప్పుడు నన్ను ఎవరు చూసినా కూడా గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయని. ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రెస్ క్లబ్లో జరిగింది. సమావేశంలో విశాఖ, అనకాపల్లి జిల్లాల కమిటీల ప్రతినిధులను నియమించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజుబాబు, ఉపాధ్యక్షుడు రెడ్ల వీరరాఘవరావుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విశాఖ జిల్లా అధ్యక్షులుగా మట్టా ప్రసాద్, అర్బన్ అధ్యక్షులుగా వెంకటేశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా గంగునాయుడులను నియమించారు. వీరికి నియామక పత్రాలను అందజేశారు. కాపులను ఏకతాటిపైకి తీసుకురావడమే తమ లక్ష్యమని అంజుబాబు తెలిపారు. జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుల్ని కూడా నియమించడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాపులంతా కూడా ఐక్యంగా ఉండాలి. ఎవరైతే మాకు న్యాయం చేస్తారో, కాపులకి ఎవరైతే మాకు కృషి చేస్తారో వాళ్ళంతా మేము ప్రయాణం చేయడం కోసం ఈ రోజున విశాఖ జిల్లాలో మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చాలామంది ఇదైనా కూడా ఈసారి మాకు ఎవరైతే కాపులకి న్యాయం చేస్తారో వాళ్ళంతా మేము ఉంటాకి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున విశాఖ జిల్లా అధ్యక్షులుగా మట్టా ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. అలాగే విశాఖ అధ్యక్షులుగా పంటరంగి వెంకటేశ్వరరావు గారిని నియమించడం జరిగింది. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఉగ్గిన గంగునాయుడు గారిని కూడా నియమించడం జరిగింది. దేవరపల్లి మండల అధ్యక్షులు కంచిపాటి రాజునాయుడు గారిని నియమించడం జరిగింది. దేవరపల్లి మండల ఉపాధ్యక్షులు పెద్దాడ ఎరికనాయుడు గారిని కూడా నియమించడం జరిగింది. కొత్త వలస మండల ఉపాధ్యక్షులు పులిపంటి శ్రీనివాస్ గారిని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ పూర్తి స్థాయి కమిటీలు చేసి కింద స్థాయికి మేము మా కాపులు ఎక్కడైతే అట్టడుగున ఉన్న వాళ్ళందరూ కూడా కార్యాచరణ వాళ్ళకి తోడ్పడాలనే ఉద్దేశంతో మా కాపులు శ్రేయ కృషి కోసం మేము పాటుపడతామని. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 5 ఏళ్ల పాలనలో బటన్ నొక్కడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. యువతకు ఉపాధి కరువైందని, అభివృద్ధి అటుకెక్కిందని మండిపడ్డారు. తనకు అవకాశం ఇస్తే దక్షిణ నియోజకవర్గాన్ని నెంబర్ 1 గా నిలబెడతానంటున్న ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఒక్కసారిగా ఎన్నికల హీట్ పెరిగింది. అభ్యర్థులు ప్రచార రంగానికి తెరతీశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్.
ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజల నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? ఈరోజు మంచి రోజు అని చెప్పి మేము 29వ వార్డులో ప్రచారం స్టార్ట్ చేశాం. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా ఈ ప్రభుత్వం దించాలి, ఎప్పుడెప్పుడా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండర్లో ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది, మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, విశాఖపట్నం అభివృద్ధి జరగబోతూ ఉంది, ముందు అన్ని వర్గాల ప్రజల వ్యాపారాలు కానీ ఎంప్లాయీస్ కానీ హ్యాపీగా ఉంటారని ఎదురు చూస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ నాకు ఈ అవకాశం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా వాళ్ళు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి నేను ఇది గిఫ్ట్గా ఇస్తాను. రానున్న రోజుల్లో మన జనసేన పార్టీ కొండంత అండగా మేము అందరం కూడా తయారవుతాం. ఇవాళ జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అడుగడుగున నీరాజనం పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఇవాళ విశాఖపట్నం సౌత్లో నేను ప్రచారం చేసుకుని వచ్చాను. మరి ఒక తిరుగులేని శక్తిగా ఈ ఉమ్మడి అభ్యర్థిగా నేను అక్కడ ఒక మంచి అద్భుతమైన విజయాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ చేస్తాను. దక్షిణ నియోజకవర్గాన్ని పాత నగరం అంతా మిళితమై ఉంటుంది. మత్స్యకార సామాజిక వర్గం చాలా సమస్యలు పెండింగ్లో ఉంటాయి. వీటిని ఎలా అడ్రస్ చేయబోతున్నారు? ఇది విశాఖపట్నానికి మూలస్తంభం లాంటిది, ఓల్డ్ సిటీ అండి. దీనికి మనం చేయగలిగింది ఒకటి కాలుష్యం, 2 డ్రైనేజ్ సిస్టమ్, 3 రోడ్లు. ఇవి మేజర్గా ఉన్నటువంటి సమస్యలు నాకు తెలిసి. వీటన్నిటిని కూడా ఒక మోడల్ సిటీగా తయారు చేయడానికి ఈ డ్రైనేజ్ కానీ అంటే పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కీలకంగా నేను తీసుకొని అక్కడ ఉన్న ప్రజలు చాలా హ్యాపీగా ఉండే విధంగా, ఎటువంటి సమస్యలు లేకుండా ఉండే విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ, పట్టాల ఇష్యూలు ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో ప్రభుత్వం చేంజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రతి సమస్యలో కూడా తీర్చడానికి నా ప్రయత్నం చేస్తాను. 5 ఏళ్ళుగా మేము సంక్షేమాన్ని ఇచ్చాం, ప్రజలు మా వెంటే ఉన్నారు, తప్పకుండా మరోసారి మాకు పట్టం కట్టబోతున్నారనే ధీమాతో వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తుంది. ఆ పార్టీని ఎదుర్కొనేందుకు మీరు ఎలాంటి కార్యాచరణతో వెళ్తున్నారు? ఎవరికి ఏ కార్యాచరణ అవసరం లేదు. ప్రజలు చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారు. మీకు మన ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఓడించారో దానికంటే డబుల్ ఓడించడానికి రెడీగా ఉన్నారు. ఇందులో అసలు మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీకు తెలుసుకోవాల్సిందంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈ ప్రభుత్వం ఉంటే వ్యాపారస్తులు కానీ ఎవరి దగ్గర రూపాయి మనీ ఉండే పరిస్థితి లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, శాండ్ వ్యాపారం అయినా, మైనింగ్ వ్యాపారాలు అయినా, లాటరైట్ వ్యాపారం అయినా, బ్లాక్ మెటల్ వ్యాపారం అయినా, మందు అయినా అన్నీ ఆయన చేసుకుంటుంటే ఇంక ఇక్కడ ఎవరు బతుకుతారు? సో చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడెప్పుడే ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కరి దగ్గర ఒక రూపాయి మనీ ఉండే పరిస్థితి లేదు. జనంకి ఏదో సంక్షేమం అనే ఒక బటన్ నొక్కడమే పని అయితే ఎవరైనా నొక్కేస్తారు ఆ బటన్. అది కాదు, ఒక కుటుంబానికి పెద్దగా మిమ్మల్ని కూర్చొని పెట్టినప్పుడు దాని సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు అందరికి అందాలి, ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఇవన్నీ చేయకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు. అందుకని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. ఉమ్మడి అభ్యర్థిగా దక్షిణ నియోజకవర్గ ప్రజలకు మీరు చేసే అప్పీల్ ఏంటి? విశాఖపట్నంలో అత్యధిక మెజారిటీ నన్ను గెలిపించాలని దక్షిణ నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మచ్చలేని మనిషిగా మీ అందరికీ నేను తెలుసు, గత 15 సంవత్సరాల నుంచి నేను సర్వీస్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు సౌత్కి సర్వీస్ చేసే అవకాశం నాకు పవన్ కళ్యాణ్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాంత ప్రజలకు 24/7 సేవలు అందించి భవిష్యత్తులో ఇంకా గొప్పగా సేవలు అందించే అవకాశం నాకు కల్పించే విధంగా మంచి మనసుతో దక్షిణ ప్రజలు ఆలోచించి నాకు ఓటేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళని విన్నవించుకుంటాను. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వస్తాను, ఎన్నో సర్వీస్ ప్రజలకు అందించడం జరిగింది. దక్షిణ నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, తను ఆశీర్వదించాలని కోరుతున్నారు ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ గయాజ్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం. హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా. పార్లమెంట్తో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. అనకాపల్లి పార్లమెంట్ మినహా రాష్ట్రంలోని అన్ని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ. 81 అసెంబ్లీ, 18 పార్లమెంట్ స్థానాల్లో మార్పులు చేశామన్న సీఎం జగన్. ఈ నెల 18 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను చేశాం. 138 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున.
తెలుగుగడ్డపై కేంద్రంలోని బీజేపీ ఒక్క ఇటుకను కూడా కదపలేదు. స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ షర్మిలలు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.